సంగీతంలో కూడా నిష్ణాతులు సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు అట్లాగే విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం, నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్ను రాయించినందుకు ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది. ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా మీ అందరినీ ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి నా మిత్రుడు భీమ్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు. ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని, ఏ విభాగంగా అయినా చిరంజీవి గారితో నటిస్తేనో, చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో, చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం, అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం. అట్లాంటి చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి, నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక 4.5 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి, సాహు గారికి, మా రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం, ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుబ్బు జుబ్బుం. అదిరిపోద్ది సంక్రాంతి కాదు, తప్పకుండా అదరగొడతారు, ఎరగదీస్తారు. మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు. అవును, మనదే సంక్రాంతి. వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా యాక్చువల్గా మా అందరినీ ఇలా కలిపినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి. ఒకటే విషయం, చిరంజీవి గారి సినిమాకి పాటలు రాయడం అనేది ఎప్పుడూ సంతోషకరమైన విషయం. గతంలో కూడా మంచి పాటలు రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాకి మరోసారి ఆయనకి రాయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇంట్రొడక్షన్లో వచ్చే సాంగ్, నా పాట ఇంకా రిలీజ్ కాలేదు, ఈ పూట రిలీజ్ కాబోతుందని చెప్పారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లిరికల్గా. బట్ అంతకుమించి బాస్ డ్యాన్స్ బద్దలు కొట్టారని అందరూ వింటుంటే నేను మీలాగే ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడప్పుడు ఆ వీడియో చూస్తాను అని చెప్పేసి. ఈ పాటకు గాను నన్ను అనుకున్నందుకు అనిల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సుష్మిత గారికి, సాహు గారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ఈ చిత్రం చెప్పేది ఉంది, అందరూ అనుకునే మాటే, అందరికీ ఆల్రెడీ తెలిసిన మాటే. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని నమోదు చేయబోతోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు మనశంకర్ వరప్రసాద్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మా లిరిక్ రైటర్స్, మా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? జ్వాల, వెల్కమ్ మిస్ జ్వాల, ఐ వాంట్ టు ఇంటరోగేట్ యూ. నేనే జ్వాల అని ఇప్పటి వరకు నాకు తెలియలేదు. ఓకే, నాలో జ్వాల ఉందనుకున్నాను కానీ ఐఎమ్ ద జ్వాల. ఇంకొకటి కూడా చెప్పండి. చేయి చూసావుగా ఎంత రఫ్గా ఉందో, చూడాలనుకోవట్లేదు. రఫ్ ఆడిచ్చేస్తాను. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. అంతొద్దు, ఇది చాలు. సూపర్ రఘురామ్, సూపర్. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మనశంకర్ వరప్రసాద్ ఈ ప్రీ రిలీజ్కి విచ్చేసిన మన మెగాస్టార్ అభిమానులందరికీ హాయ్. చాలా అరుదైన అదృష్టం ఈరోజు లభించిన అభిమాన రచయితలందరితో ఈ వేదిక పంచుకునే ఒక అవకాశం, ఈ చిత్రంలో ఒక మంచి పాట రాసే అవకాశం. ఈ అనుభూతిని నాకు కలిగించినందుకు ముఖ్యంగా నా మిత్రుడు భీమ్స్ అన్నకి, అలానే మా దర్శకులు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు లాస్ట్ సంక్రాంతికి వస్తున్నలో మంచి పాట రాయించారు. అండ్ ఈ సంక్రాంతి కూడా నాకు ఒక హ్యాపీ సంక్రాంతి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. అండ్ 14 years ఆఫ్ మై మ్యూజిక్ జర్నీలో నువ్వేం సాధించావు అని అందరు నన్ను అడిగినప్పుడు నేను గర్వంగా చెప్పుకోతగ్గ 2 మూమెంట్స్ ఏంటంటే,
పవర్ స్టార్ గారికి ఓజీలో హంగ్రీ చీటా సాంగ్ రాశాను. అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ గారికి మనశంకర్ వరప్రసాద్లో రాసే అవకాశం లభించింది. ఈ రెండు డెఫినెట్గా 2 హైలైట్ మూమెంట్స్ నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ తెలుగు ఆడియన్స్. అండ్ సంక్రాంతికి ఈ ఫిలిం షూర్ షాట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ అండ్ భాస్కర్ భట్ల గారు. సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు. ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని, ఏ విభాగంగా అయినా చిరంజీవి గారితో నటిస్తేనో, చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో, చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం. అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం. అట్లాంటి చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి, నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక 4.5 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి, సాహు గారికి, మా రచయితలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం, ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుబ్బు జుబ్బుం. అదిరిపోద్ది సంక్రాంతి కాదు, తప్పకుండా అదరగొడతారు, ఎరగదీస్తారు. మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు. అవును, మనదే సంక్రాంతి. వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా యాక్చువల్గా మా అందరినీ ఇలా కలిపినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి. ఒకటే విషయం, చిరంజీవి గారి సినిమాకి పాటలు రాయడం అనేది ఎప్పుడూ సంతోషకరమైన విషయం. గతంలో కూడా మంచి పాటలు రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాకి మరోసారి ఆయనకి రాయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇంట్రొడక్షన్లో వచ్చే సాంగ్, నా పాట ఇంకా రిలీజ్ కాలేదు, ఈ పూట రిలీజ్ కాబోతుందని చెప్పారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లిరికల్గా. బట్ అంతకుమించి బాస్ డ్యాన్స్ బద్దలు కొట్టారని అందరూ వింటుంటే నేను మీలాగే ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడప్పుడు ఆ వీడియో చూస్తాను అని చెప్పేసి. ఈ పాటకు గాను నన్ను అనుకున్నందుకు అనిల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సుష్మిత గారికి, సాహు గారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ఈ చిత్రం చెప్పేది ఉంది, అందరూ అనుకునే మాటే, అందరికీ ఆల్రెడీ తెలిసిన మాటే. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని నమోదు చేయబోతోంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు మనశంకర్ వరప్రసాద్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మా లిరిక్ రైటర్స్